ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానం, హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. పాడైపోయిన దానిని బాగు చేయడం సహజమే, కానీ ఎవరు ఊహించలేని ఆశ్చర్యకరంగా మార్చడం మన ప్రభు వలన మాత్రమే సాధ్యం. ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రము, నిబంధనలు, కట్టడలు కలిగిన వారు దేవుని దృష్టికి ప్రత్యేకమైన వారు. వీరు దేవుని ఆశీర్వాదములు అనుభవించిన తర్వాత వారు దేవునిని మరచి జీవించిరి. ఫలితం వారి దేశం ఎడారి భూమిగా మార్చబడినది. మిగిలిన వారు ఆయా దేశములకు చెదరగొట్టబడిరి. అన్యజనులలో ఒక సామెతగా మిగిలిపోయిరి. ఈ ఇశ్రాయేలీలను తిరిగి సమకూర్చవలని దేవుడు ఉద్దేశించిన వాడై వారి పక్షంగా నేను మౌనంగా ఉండను. జనములు నీ నీతిని కనుగొందురు అని ఆయనే పాడైపోయిన వారి జీవితములను బాగు చేసి వారికి ఇష్టురాలు అను అర్థమిచ్చు హెప్సిబా అనియు, వివాహిత అను అర్థమిచ్చినట్టే బ్యూలా అని పేరు పెట్టెను. అట్లు విడవబడినది, పాడైనది, నూతన పరచబడినది. నాటి ఇశ్రాయేలు జాతే నేడు ఇశ్రాయేలు దేశం. వాక్యం వినుచున్న ప్రియులారా, పాడైపోయిన విడవబడిన ఒక దేశమును ఇంతలా మార్చిన దేవుడు నీ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సంఘ జీవితాన్ని మార్చగలడు. అయితే ఒకే ఒక్క పని చేయి. ఈ దినమే పశ్చాత్తాపముతో ప్రార్థించు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.